నమస్తే అండి. భక్తి మార్గములు ఎన్ని రకములుగా ఉన్నాయో ఇవాళ మనం చూద్దామండి. భక్తి మార్గములు రెండు రకాలండి. ఒకటి విశ్వాస మూలమైనటువంటి భక్తి, రెండవది విశ్వాసం ద్వారా అయినటువంటి భక్తి. ఈ రెండింటినే హిందూ ధర్మం చెప్తుంది మార్చాల కిషోర మార్గము, మర్కట కిషోర మార్గము అని. ముందుగా విశ్వాస మూలమైనటువంటి భక్తి ఏ రకంగా ఉంటుందో చూద్దాం. పాపపు నియమముల ప్రాణముతో జతకట్టినటువంటి మానవుడి యొక్క మనసు అట్టి ప్రాణం నుండి విమోచింపబడి పాపపు నియమముగల ప్రాణమును జయించినటువంటి పరమపురుషుడు యొక్క ప్రాణముతో, పరమపురుషుడు అనగా గురువు అని అర్థం, లేదా ఆచార్యుడు అని అర్థం. అట్టి గురువు యొక్క ప్రాణముతో జతగట్టినప్పుడు అనగా సత్ చిత్ యోగము ద్వారా సిద్ధి పొందినటువంటి వారి యొక్క భక్తి అన్నమాట. వీరే తిరిగి జన్మించినటువంటి వారు, లేదా మారు మనసు పొందినటువంటి వారు. ఇట్టి వీరు గురువు యొక్క పరిపూర్ణతలోనికి సంపూర్ణమవ్వడానికి ఇహలోక సంబంధ విషయాల పట్ల కాక ఈ ప్రకృతికి ఆవతల ఉన్నటువంటి దైవీ ప్రకృతిలో, లేదా దేవుని యొక్క నీతి విషయంలో, ఆయన యొక్క రాజ్యం విషయంలో ఆశ కలిగి ఉండి అట్టి రీతిగా నూతన సృష్టి కోసము, శాశ్వతమైనటువంటి మహిమ సృష్టి కోసం వీరి ప్రయాణం అంతరంగం ముందు జరుగుతూ ఉంటుంది. ఈ దశలో గురువే భక్తులను పట్టుకుంటారు. అందుకే దీనికి మార్చాల కిషోర మార్గం అని పేరు వచ్చింది. అంటే వీరి లోకంలో చచ్చిన వారే ఉంటారు. అయితే ఇంకొకటి మర్కట కిషోర మార్గము, దీనినే విశ్వాసము ద్వారా ఉన్నటువంటి మార్గము. ఇక్కడ గురువును విశ్వాసం అంటే భక్తులు పట్టుకుంటారు. అందుకే మర్కటం అంటే కోతిపిల్ల మార్గం. గురువునే విశ్వాసులు పట్టుకుంటారు అనగా గురువు గురించినటువంటి మాటను శ్రవణ మనన నిధిధ్యాస వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. వీరు ప్రతినిత్యం గురువు గురించినటువంటి మాటను వినడానికి ప్రయత్నం చేస్తూ వారి యొక్క ఒడిదుడుగుల జీవన విధానంలోనైనా సరే గురువును వదిలిపెట్టకుండా, గురువు అనగా మనం ముందుగా చెప్పుకున్నాం గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని భగవద్గీత 8:3 శ్లోకంను నెరవేర్చినటువంటి పరమపురుషుడు, మృత్యువుకు మృత్యు అయినటువంటి వాడు, మృతులలో నుంచి లేచినటువంటి ఆది సంబోధుడు గురువు. అట్టి గురువు గురించినటువంటి మాటను ప్రతినిత్యము విశ్వాసంతో శ్రవణ మనన నిధిధ్యాస వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇది విశ్వాసం ద్వారా అయినటువంటి భక్తి అనగా ఇక్కడ గురువును భక్తులు పట్టుకుంటారన్నమాట. అందుకే దీనిని మర్కట కిషోర మార్గము అని కూడా పిలుస్తాము. ఈ రెండు రకాలైనటువంటి భక్తులు తప్పక, ఈ రెండు రకాలైనటువంటి మార్గం తప్ప అన్య మార్గము మనకు మన వేదము చెప్పలేదు, అలానే బైబిల్ కూడా చెప్పలేదు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన ఎవరి పాపములు తొలగింపబడవు, ఎవరి దోషములు పరిహరింపబడవు. ఇది పురుషుడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస వలన, ఆయన యొక్క దేవుడి యొక్క కృప వలన మాత్రమే రక్షణ లేదా విమోచన అయి ఉన్నది. ఒకసారి పెద్దలందరూ దీని గురించి ఆలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.